దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 6. కాగా ఎవడైనను క్రీస్తునందునేళ్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలనైనవి. 2 కొరింథీ 5:17-18 వచనాలు. మార్త మరియలు మంచి గౌరవనీయులైన కుటుంబమునకు చెందినవారు. ప్రభువు వారి ఇంటికి రాగానే మార్త వంట చేయుటకు ప్రారంభించును. మరియా యేసు పాదముల యొద్ద కూర్చును. వారెంతో గౌరవనీయులు. వారు ఉదార స్వభావం గలవారు, దైవ భయం గలవారు. అయితే ఆ కుటుంబంలో ఎవరు చూడలేనిది ప్రభువు చూడగలిగాను. ఒక మనుషుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే కానీ దేవుని యొక్క ప్రేమ, శక్తి, కృప పొందలేడు. బాహ్యముగా అతడు చక్కని ప్రవర్తన గల మంచివాడై ఉండవచ్చు. అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగిక పరివర్తన వలన వచ్చినవైతేనే కానీ దేవునిని తృప్తిపరచలేవు. ప్రభువైన యేసు వద్దకు వచ్చే వరకు మనము ఉగ్రత క్రింద నిలిచిందుము. మన ప్రాచీన స్వభావం ద్వారా కలిగిన మంచి ప్రవర్తన, మర్యాదలు లేక సుగుణములని పిలవదగినవన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. యెషయా గ్రంథం 64:6. నూతన స్వభావం కలిగి దైవ భయము కలిగి ఉండవలనైన నూతన జీవమును మనం పొందవలను. కనుక తమ ఆంతర్య నిజస్థితిని వారికి చూపుటకు, ఆ తర్వాత వారిని దీవించుటకు ప్రభు మొదటిసారిగా బేతనీయకు వచ్చెను. వారిలో నిజమైన మార్పు కనబడినంత వరకు ఓపికతో, ప్రేమతో వారిని పలుమార్లు దర్శించెను. ప్రైజ్ ది లార్డ్.